రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పౌర హక్కులను స్వేచ్ఛను హరిస్తోందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పోలీసులు అధికార పార్టీ ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫలితంగా శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం దేశంలోనే అట్టడుగు 36వ స్థానానికి దిగజారిందని, అయినా తీరు మార్చుకొని పోలీసులు అనైతికంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఎందుకంటే ఈ మధ్యనే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సీఎం స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు నేరస్తులను నేరస్తులంటే వాళ్ళ దృష్టిలో కరడుగట్టిన నేరస్తులు కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఇట్లాంటి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ రాష్ట్ర బహిష్కరణ చేస్తానని, పవన్ కళ్యాణ్ అయితే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, చేతులు అరగదీస్తాం, రోమాలు పెరికేస్తాం, ఇలాంటి భాష మాట్లాడడం. వాళ్ళిద్దరూ చెప్పిన దాన్ని హోంమంత్రి గారు తూచా తప్పకుండా వెళ్లవేస్తూ ఇక్కడ ఉన్నది చంద్రబాబు సిబిఎన్ గారు వేరెవరు కాదని చెప్పడం, ఇవన్నీ చెప్పడం మూలంగా అధికారులు దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది, మాకు ప్రమోషన్స్ వస్తాయి, లేకపోతే మా అవినీతికి అడ్డు ఉండదు అని చెప్పి ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ ఈ రాష్ట్రం జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు బెంచ్ లో ఒక మంచి తీర్పు వచ్చింది. ఉమ్మడి హైకోర్టు సందర్భంగా హైకోర్టు విడిపోయిన తర్వాత అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇట్లాంటి వాటిపైన తీర్పులు వచ్చాయి. అందులో కావేటి సాగర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇచ్చిన తీర్పులు అక్కడ కూడా ఇలాగే అక్రమ నిర్బంధం జరిపి వాళ్ళందరినీ ప్రెస్ ముందర హాజరుపరిచి ఒక మహిళ హ్యాంగింగ్ చేసుకుంటున్నట్టు ఫోటోలు అవన్నీ పబ్లిష్ చేస్తే ఆ పేపర్లన్నీ కోర్టులో ఆ పిటిషన్ తరఫున వేస్తే కోర్టు న్యాయమూర్తులే అసలు కదిలిపోయారు, ఏంటి ఇంత దుర్మార్గాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఆ సందర్భంగా అప్పటి డీజీపీని కూడా పార్టీగా చేర్చి నువ్వు అఫిడవిట్ ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటివి, ఒకటి హ్యాండ్ కప్స్ వేయడము, రెండు వాళ్లను ఊరేగింపుల్లో పెరేడ్ చేయించడం నిందితులని, తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం, తర్వాత ఇదే అంశాన్ని మూడు ఎలక్ట్రానిక్ ప్రసారాల సాధనాల ద్వారా ప్రసారం చేయడం, తర్వాత పత్రికల్లో వాళ్ళ ఫోటోలు ప్రచురించడం, ఇవన్నీ అభ్యంతరకరమైన విషయాలు, భవిష్యత్తులో ఇట్లాంటివి చేయకూడదని చెప్పి తీర్పునిచ్చిన సంఘటన దాంట్లో ఉంది. ఆ సర్క్యులర్ లో అంతకుముందు ఒక సర్క్యులర్ డీజీపీ ప్రొడ్యూస్ చేశాడు, ఇవన్నీ కామన్ గా జరుగుతున్నాయి కొన్ని తీవ్రమైన నేరాల విషయంలో అని. అంటే లేదు మీరు అఫిడవిట్ ఏంటంటే తర్వాత వచ్చిన డీజీపీ ఆర్పి ఠాకూర్ గారు కోర్టులో అఫిడవిట్ వేశాడు. ఒక సర్క్యులర్ నెంబర్ 340-1/DGP స్పేషి /2018 డేటెడ్ 12/7/2018. ఇది డీజీపీ వేసిండే అఫిడవిట్ ఆర్పి ఠాకూర్ హైకోర్టులో. దాని ప్రకారం క్లియర్ గా హైకోర్టు చెప్పింది, ఎక్కడే గాని ముద్దాయిల్ని వాళ్ళని ముసుగులు వేయడం గాని, హ్యాండ్ కప్స్ వేయడం గాని, లేకపోతే వాళ్ళని రోడ్లపైన పెరేడ్ చేయడం గాని ఇక నుంచి జరగడానికి వీల్లేదు. అలాగే ఒకవేళ అలా జరిగితే ఇంకో తీర్పులో కూడా చెప్తారు, అలా జరిగితే కన్సర్న్డ్ బాధ్యులైన పోలీస్ అధికారులను పైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ సర్వీస్ రికార్డులో కూడా దీన్ని మెన్షన్ చేసి సెన్సూర్ చేయాలి, ఏ నేరం చేశారనేది రికార్డ్ చేయాలి అక్కడ. అలాగే ప్రభుత్వం నిందితులకు ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్లకు నష్టపరిహారం చెల్లించి తర్వాత పోలీస్ అధికారుల ద్వారా రికవర్ చేయాలనేది కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఇది ఎందుకంటే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లే పోలీసులు ఏ పౌరుడి వ్యక్తిగత హోదా అంటే డిగ్నిటీ, పరువు, ప్రతిష్టలు, ఈవెన్ అతను శిక్షించబడిన వ్యక్తి అయినప్పటికీ, ఏదైనా నేరంలో కోర్టు శిక్షించబడినప్పటికీ, లేక నేరం ఆరోపించబడిన ముద్దాయిగా అయినా గాని వారి గౌరవ ప్రతిష్టలను దిగజార్చే విధంగా పోలీసులు ప్రవర్తించకూడదని చెప్పి స్పష్టంగా తీర్పిచ్చింది. రాజ్యాంగంలో వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఎందుకంటే నిందితులను, పౌరులను పబ్లిక్ లో ఊరేగించడం, వాళ్ళని అవమానపరచడం, తద్వారా ఏదైనా వాళ్ళు అవమానాన్ని తట్టుకోలేక సమాజంలో ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడితే, ఏదైనా ఆత్మహత్యలకు చేసుకున్నా లేకపోతే ఇంకోటి చేసినా దీనికి బాధ్యులు ఎవరని అన్న కోణంలో కోర్టు ఆలోచించి నిందితుడు విచారణను ఎదుర్కొని కోర్టు శిక్ష వేసేంత వరకు అతను నిర్దోషే అని స్పష్టంగా చెప్పింది. అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వానికి పట్టలే, ఇక్కడ పోలీసు వాళ్ళకి పట్టలే. అసలు సిగ్గుండాల ఈ రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో 36వ స్థానంలో దేశంలో ఉంటే శాంతి భద్రతల పరిరక్షణలో చంద్రబాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, హోంమంత్రి గాని ఎవ్వరికి చీమ కుట్టినట్టని లేదు.
వాళ్ళ వరవడి కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళ అధికారంలో వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చితికిలబడి ఇవాళ ప్రజల్లో ఆగ్రహం వెల్లవిగుతా అంటే దాన్ని తట్టుకోలేక ఎవరైనా సరే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నారు అని అంటే వాళ్ళందరినీ కూడా అణిచివేసే ధోరణి రాష్ట్రంలో జరుగుతా ఉంది. అందుకని ఇప్పటికైనా మేము చెప్తున్నాం, 36వ స్థానం నుంచి అట్టడుగు స్థాయి నుంచి 1వ స్థానానికి ఎలా తీసుకురావాలి రాష్ట్ర